సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు చెప్తే తెలంగాణలో అధికార పార్టీ ఎగిరిపడుతుంది. కారణం ఏంటి? అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని దుయ్యబట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగింది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న లీడర్స్ వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా సీరియస్ గా రియాక్షన్, కోనసీమ విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ ప్రజల్ని అగౌరవపరచడమే. క్షమాపణ చెప్పాలి, వేషాలతో క్షమాపణ చెప్పాలి, ఆయన ఆస్తిపాస్తులు ఏమంటే తీసుకుని అమ్మేసుకుని ఆంధ్రాకి వెళ్ళిపోవాలి, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు కారణం ఏంటి? సార్, ఈ మాటలు మాట్లాడిన దాంట్లో మొదటిగా మన అనిరుద్ధ్ జడిచెర్ల ఎమ్మెల్యే గారు మాట్లాడారు. సార్, ఆయన ఏం మాట్లాడాడు అంటే, అసలు ఆయన పేరు ఏంది, ఆయన ఏం చూసుకుంటే నన్నపునేని శ్రీనివాసరెడ్డి, ప్రసన్న కుమార్ గారు, వీరందరూ కూడా ఏం చేశారు, శ్రీనివాసరెడ్డి గారు ఎన్టీఆర్ గారి మీద, ప్రసన్న కుమార్ గారు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అట్లా వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ జీన్స్లో ఉన్నది ఏంటి అంటే, ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ నాయకులనే ఎదిరించడం. అంటే వాళ్ళకు ఒక సరైన జెనెటిక్ డిసార్డర్ ఏమైనా ఉందేమో నాకు అనిపిస్తుంది సార్. వాళ్ళకి నిలకడ లేదు రాజకీయాల మీద, వాళ్ళ రాజకీయాల మీద నిలకడలేకపోవడము. ఇలాంటి వాళ్ళని ముఖ్యంగా ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలి సార్. చేర్చి వాళ్ళని మానసిక స్థితి కరెక్ట్ ఉందా లేదో చెక్ చేయించాలి. ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. బయటకు వచ్చి మైకులు ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడడం కాదు. ముందు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ప్రశాంతంగా విను, 10 నిమిషాలు కూర్చొని ఆయన మాటలకు ఏంటి విన్న తర్వాత కౌంటర్ అన్ని తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, అసలు తెలియని వాళ్ళకి చెప్పొచ్చు సార్. ఇలాంటి వాళ్ళకి తేడా వాళ్ళకి మనం చెప్పలేము సార్. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో చాలా మంచి మీనింగ్ ఉంది సార్. మా అధినేత క్లియర్ గా చెప్పారు. ఏమని చెప్పారు? ఆంధ్ర నాయకులు కూడా కోనసీమ పచ్చగా ఉంటది అని చెప్పాడు, కానీ ఆంధ్ర నాయకుల దిష్టి తగిలిందని ఎక్కడ చెప్పలేదు. సో నాయకులు దిష్టి తగిలిందని అన్నారు. దానివల్లనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇదే కదా ఇప్పుడు వీళ్ళు అంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశం ఏంటి అసలు? సార్, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ నాయకులు చాలా సందర్భాలలో ఏమనే వాళ్ళు కోనసీమ పచ్చగా ఉంటది అనే వాళ్ళని చెప్పారు సార్. ఆయన ఇంటెన్షన్ అది. కానీ అలాంటి మంచిగా మనల్ని పొగిడాడు. తెలంగాణ వాళ్ళ నాయకులు ఆంధ్రాన్ని పొగిడే వాళ్ళు అని చెప్పాడు. కానీ ఇప్పుడైతే ఎవరి దృష్టి తగిలిందో కానీ మొత్తం మొండాలే మిగిలిపోయినాయి అని చెప్పి నేను ఉద్దేశం ఏంటంటే, ఇది పచ్చగా ఉంది అని చెప్పడానికి ఇంటెన్షన్ చెప్పారు తప్ప ఆయన వ్యక్తి ఎక్కడ కూడా తెలంగాణ కించపరిచేలా కానీ, తెలంగాణ నాయకులను కించపరిచేలా కానీ, తెలంగాణ ప్రజల భావాలను దెబ్బతీసేలాగా మాట్లాడలేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఆ వీడియో నా దగ్గర ఉందని నేను ఒకసారి వినిపిస్తాను మీకు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. అన్న సెన్స్ దిష్టి తగిలిందో వాళ్ళకి, అంటే జనరల్ గా దిష్టి తగిలింది కోనసీమలో ఇంత పచ్చదనం ఉంటుందని తెలంగాణ నాయకులు కూడా అనేవాళ్ళు అన్నారు. ఈ రెండు కలిపి చూస్తే మరి తెలంగాణ నాయకులు దిష్టి తగిలిందని సెన్స్ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు అంటుంది అదే కదా సార్. డివైడ్ గా చూడండి సార్, అక్కడ దిష్టి తగిలిందని చెప్పాడు, తెలంగాణ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి దిష్టి తగిలిండొచ్చు కదా, ఆయన యొక్క లెగ్ ఐరన్ లెగ్, ఆయన దిష్టి తగిలిందని ఎందుకు అనుకోవద్దు? అంటే ఇక్కడ రెండు డిఫరెంట్ సార్. అక్కడ ఎవరిని ఆయన ఉద్దేశించాలే, దిష్టి తగలడంతోనే అలా అయింది అని చెప్పి జనరల్ గా మాట్లాడింది. అంటే మనం ఏ సందర్భం మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడింది కూడా చూసుకోవాలి సార్. అంటే మనం తీసుకున్న దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఏదో ఒకటి అధికార పార్టీ మామూలుగా బీఆర్ఎస్ రియాక్ట్ అవుతారేమో అనుకుంటారు. ఇలాంటి ఇష్యూస్ లో అధికార పార్టీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? అనిరుద్ధ్ రెడ్డి ఫస్ట్ రైజ్ చేసింది అనిరుద్ధ్ రెడ్డి, తర్వాత ఇప్పుడు మినిస్టర్ దాకా వెళ్ళింది. మినిస్టర్స్ కూడా కామెంట్, పిసిసి చీఫ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి రావాలి తెలంగాణకి. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ లో సహేతుకత లేదంటారు? అస్సలు లేదు సార్. అనిరుద్ధ్ రెడ్డి గురించి మాట్లాడుతాం సార్. ఫస్ట్ మొదటిగా ఆయన తీసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఈ మాటల్లో ఏమున్నాయి, ఒంటరిగా పోటీ చేయి, అది సంబంధం లేని టాపిక్ మాటలన్నీ కూడా మాట్లాడారు సార్. ఎందుకంటే మనది మానసికంగా డిసార్డర్ ఉంది సార్ ఆయనకి. సో ఆయన ఎర్రగడ్డల హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలి. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటా సార్, ఇది నా దగ్గర ఉన్నది మీరు చెప్పే మాటలన్నీ కూడా ఆయన ఎలక్షన్ లో ఇచ్చిన అఫిడవిట్ ని నేను చెప్తాను. ఆయన ఇచ్చినాయి. సో ఆయన ఏం చేశాడు దీంట్లో సార్, 3,69,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది సార్. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి 3,69,000 రూపాయలు అతను అఫీషియల్ గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు. ఇది ఆయనకు ఆదాయం వచ్చి 4 లక్షల లోపు. కానీ ఈ రోజు ఆయన అనుభవిస్తున్నాయి చూస్తే మన తెలంగాణలో ఎవరు కూడా అంత రాజభోగం ఎవరు ఉంచట్లేదు. రాజుల కాలంలో ఏ విధంగా ఉన్నాయి, ఇంట్లో చూస్తే మంచాలు వెండి, కుర్చీలు వెండి, బాత్రూమ్ లో ఉన్న ఐటమ్స్ కూడా వెండి ఉన్నాయి సార్. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఒక క్వశ్చన్ సార్. ఇంత పేదవాడికి అంత డబ్బులు నుంచి వచ్చాయి. 4 లక్షల రూపాయలు అంటే ఈరోజు సామాన్యుని యొక్క శాలరీ. ఇంత పేదవాడికి 4 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవాడికి ఇలాంటి రాజభోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనం చూసుకోవాలి.
ఇది ముఖ్యంగా చూడాలంటే అతనికి ఆస్తులు సార్. బాత్రూమ్ కూడా వెండితో చేయించుకున్నాడు అంటే ఎంత మంచి పేదవాడో మీకు అర్థమవుతుంది సార్. సో ఈ 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదరికంతో ఇబ్బంది పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు డబ్బు లేక నడపట్లే. తులం బంగారం కానీ, నిరుద్యోగులు కానీ చాలా పథకాలు చూసుకుంటే 6 పథకాలు కూడా ఒకటి ఫ్రీ బస్ తప్ప ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. అలాంటి సమయంలో మాత్రం ఈ పేదవాడు ధనికుడయ్యాడు. తెలంగాణ వచ్చినాక బాగుపడిందంటే ఈ ఎమ్మెల్యే. అంటే ముందుగానికి ఏ ఆస్తులు లేవు కానీ ఇప్పుడు కోట్ల రూపాయల వెండి కొని కిలోల కొద్ది టన్నుల కొద్ది వెండి కొన్నాడు. వ్యాపారం చేస్తారని డిక్లరేషన్ ఆయన చాలా భార్య పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయని డిక్లరేషన్ లో ఇచ్చారని చెప్పి అంటున్నారు. సో భార్య పేరు మీద ఇచ్చాడు సార్ డిక్లరేషన్. 2 crores ఇన్కమ్ అని ఇచ్చాడు. 2 crores తోనే ఆ వెండి దాకా 20 crores ఉంటుంది సార్. టన్నుల కొద్ది వెండి ఉంది, 2 కోట్లు కాదు. లీగల్ గా అఫిడవిట్లు స్క్రూటినీ చేశారనుకోండి, తేడాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు, మీరు కేసులు వేయొచ్చు. లీగల్ గా ఆయన బోర్డు ఇప్పుడు అఫిడవిట్ లో తప్పు వేశారనే కదా కొంతమంది నాయకులకి లాస్ట్ టైం శిక్ష పడినటువంటి పరిస్థితి కూడా. అనిరుద్ధ్ రెడ్డిది వేరే వ్యవహారం, దాని మీద లీగల్ ఫైట్ చేస్తారు జనసేన పార్టీ. ఖచ్చితంగా సార్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆయన క్షమాపణ చెప్పాలి. అతని వర్డ్స్ వెనక్కి తీసుకోకపోతే అతను ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాము. ఎక్కడి నుంచి ఆదాయాలు వచ్చినాయి ఆదాయపు శాఖకు కంప్లైంట్ చేస్తాము. అతి ముఖ్యంగా చెప్పాలంటే సంగారెడ్డి జిల్లా చేవెళ్ళ గ్రామంలో అతను నడుపుతున్నటువంటి టైర్ ఫ్యాక్టరీ నుంచి పొల్యూషన్తో 100 మంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. చేవెళ్ళలో ఉన్నటువంటి విలేజ్లలో చాలా మందికి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్న ప్రజలని ఇబ్బంది పెడుతూ చాలా మందికి పక్కనే ఫ్యాక్టరీకి పక్కన ఉన్నటువంటి కాలనీలో మొత్తం కూడా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చినాయి. ఇవి అన్నిటి మీద కూడా మేము ఆరోగ్య శాఖకు అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్ట్రీకి అందరికీ కూడా మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తున్నాం. అతను చేస్తున్నటువంటి ఆరోపణలు, అతను చేస్తున్నటువంటి అక్రమ సంపాదనలు ఏవి కూడా బయటికి రాకుండా ఉండడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ మా అధినేత ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చిందంటే 13-14 సంవత్సరాలు పోరాటంతో వచ్చిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి ఇతని కూడా అదే కదా, పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒక సగటు అభిమాని, నేను అభిమాని అంటున్నాడు ఆయన అనిరుద్ధ్ రెడ్డి. అంటే మీరు ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేయరా సార్? ఆయన మాట్లాడే దాంట్లో నిజాయితీ లేదు సార్. అతను ఏం మాట్లాడుతున్నాం మీరు క్లియర్గా చూడండి సార్. అభిమాని అంటున్నాం సరే, మేము యాక్సెప్టెడ్, అభిమాని కాదని అనట్లే. కానీ ఎక్కడైనా అభిమాని ఇలా చేయడు సార్. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే, ముందు అతన్ని నేను అడిగేది జనసేన పార్టీ నుంచి, నీకు ఆ వెండి మంచాలు, వెండి బాత్రూములు, వెండి చైర్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పండి. 4 లక్షల రూపాయల ఆదాయం నీకు ఉన్నది సంవత్సరానికి. నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? 14 నెలల్లో ఎంతమందిని దోచుకున్నావు? ఎన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేసావు? ఎంతమందిని బెదిరించావు? ఇక అతనికి చెప్పాలంటే ఇక మెయిన్గా సార్, మనల్ని అనడం పక్కకు పెడితే సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంకా 2 సార్లు గెలిస్తే నేనే సీఎం అభ్యర్థిని అన్నాడు. సో నాకు తెలిసి ఈయన అన్న తర్వాతకి వెంకటరెడ్డి గారు, ఈయనకు వెంకటరెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని బయట పబ్లిక్ అనుకుంటున్నారు సార్. అంటే ఇదంతా కూడా ఏంటంటే మెచ్యూర్ లేని రాజకీయాలు చేయడం. రేవంత్ రెడ్డి గారిని మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇలాంటి నాయకులని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఏంటంటే ఇలాంటి నాయకులు మతస్థిమతం లేకుండా మాట్లాడడం వల్ల 2 రాష్ట్రాల మధ్యలో గొడవలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న పని అది సార్. ఎందుకంటే ఇప్పుడున్న బీసీ నిదానాన్ని బయటికి తీసుకెళ్లకుండా దాన్ని కవర్ చేయడానికి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాజకీయాలు, ఈ ఎమోషన్స్ పనిచేస్తాయి అంటారు. అన్ని స్థానిక సమస్యల గురించే ఎలక్షన్ జరుగుతుంది అని అంటారు. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు కాంగ్రెస్. ఖచ్చితంగా అంతే సార్. ఇప్పుడు బీసీవి ప్రతి విలేజ్లో కూడా బీసీ రిజర్వేషన్ లేవు. బీసీవీ రిజర్వేషన్లో ఫెయిల్ అయింది. దాని మీద క్లారిటీ ఇవ్వకుండా ఎలక్షన్స్కి వెళ్తారు. ప్రతి బీసీ బిడ్డ కూడా అడుగుతారు ఏమైంది బీసీ అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళని దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దాన్ని కప్పిముచ్చడానికి అదేవిధంగా పథకాలు అడుగుతారు, నిరుద్యోగులు అడుగుతారు. ప్రతి ఊర్లో కూడా నిరుద్యోగులు విపరీతంగా ఉన్నారు. నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి ఎక్కువ మంది యూత్ ఆధారణ ఉన్నది ఎవరు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉన్నది. సో వీళ్ళని మభ్యపెట్టడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి రాజకీయాలు చేస్తారు తప్ప ఇది లేదు సార్. ఇదే అనుదీప్ రెడ్డిని, ఇదే కోమట్ రెడ్డిని, ఇదే వెంకట్ని, కిరణ్ గారిని, ఎంపీ కిరణ్ గారిని మీరందరూ కూడా ఉస్మానియాకు వచ్చి మాట్లాడగలుగుతారా? ఉస్మానియాకు వస్తే ఉస్మానియా బిడ్డలు వాళ్ళ బలిదానంతో చేస్తే ఎంతమంది బలిదానం అయింది, ఉద్యమం ఎక్కడ లేచింది, అది తెలంగాణ ఎక్కడో స్టార్ట్ అయింది అని మీరు ఉస్మానియాకు వచ్చి మాట్లాడండి. ఉస్మానియా సమస్యలు తెలుసుకోండి. మీరు నిజంగా మీరు ఇంత నీతులు మాట్లాడుతున్నారే, మీరు ఇది వచ్చి ఉస్మానియాలో ఉన్న సమస్యలు ఏంటి, హాస్టల్లోకి వెళ్ళండి, మీ సమస్యలు ఏంటని అడిగే ధైర్యం మీకున్నదా? నేను వెంకట్ గారు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారా? ఇప్పుడు ఇంత సీరియస్ అవుతుంది, మంత్రుల దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మినహా మిగతా అందరూ మాట్లాడినట్టే దాదాపుగా. చామల కిరణ్ గారు మాట్లాడారు, మహేష్ గౌడ్ గారు మాట్లాడారు, బల్మూరు వెంకట్ మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడారంటే ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్ వాయిస్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉందని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారా? సార్ ఆయన మా అధినేత రియాక్ట్ అవ్వడం అవసరం లేదు సార్.
ఎందుకు అంటే చెప్తాను సార్. వీళ్ళంతా కూడా ఆయన స్థాయి నాయకులు కాదు సార్. సో వీళ్ళు ఆయనని యొక్క పేరు వాడుకొని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర రాజకీయం సార్. ఇలాంటి వాటికి ఆయన రియాక్ట్ అయ్యి ఆయన సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప ఏం లేదు సార్. ఏంటంటే వీళ్ళంతా ఈ వెంకట్ వీళ్ళంతా చూస్తున్నారు. వాళ్ళ గురించి మీకు అందరికీ తెలుసు సార్. ఏం చేశాడు? నిరుద్యోగుల పేరు చెప్పి ఈరోజు ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు. ఒక్కరోజున నిరుద్యోగుల గురించి మాట్లాడాడు సార్. అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు. ఆయనే మాట్లాడు పాకిస్తాన్ని ప్రేమిస్తా అన్నాడు సార్. ఇలాంటి వ్యక్తుల గురించి కూడా మా అధినేత మాట్లాడితే ఆయన స్థాయి ఏంటి సార్? ఆయన దేశం కోసం దేశభక్తి కోసం పోరాడే వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అద్దంకి దయాకర్ గారు ఏమన్నారు? నేను పాకిస్తాన్ అవసరం అయితే ప్రేమిస్తా అన్నాడు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మా అధినేత రియాక్ట్ అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రేమిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల కోసం అయితే ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక మిస్లీడింగ్ ఫ్యాక్ట్ ఎట్లా ఉందంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దిష్టి పెడితేనే కోనసీమ పాడైంది, నాశనం అయింది అనేటువంటి సంకేతం వీళ్ళు తీసుకెళ్తున్నారు ప్రజల్లో. దీన్ని కండెమ్ చేయాల్సినటువంటి అవసరం లేదా? జనసేన పార్టీ స్థాయిలోనే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదా? సార్ ఏంటంటే నేనేమంటున్నానంటే ఈ ఎవరైతే కాంగ్రెస్ XYZ పర్సన్స్ ఉంటారో వాళ్ళ స్థాయికి మా అధినేత పవన్ కళ్యాణ్కి అవసరం లేదు సార్. మా రాష్ట్ర నాయకత్వం మేమందరం కూడా ఇన్ఛార్జీలో ప్రతి ఒక్కరం కూడా రెస్పాండ్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేస్తున్నారు సార్. ఇప్పుడు బీసీ యొక్క రిజర్వేషన్లని, బీసీ నిదానాన్ని ఏదైతే పథకాలు ఇవ్వలేదు, ఎక్కడ విఫలమయ్యారు, ఊరు పోతే తులం బంగారం అడుగుతారు సార్. తులం బంగారం ఇప్పుడు ఇస్తాను, ఓటుకు వచ్చినావు కానీ మేము తులం బంగారం ఇచ్చారా అంటారు సార్. స్థానిక ఎన్నికల్లో అడుగుతున్నారు సార్. అడగాలని కూడా చెప్తున్నాను. నేనేంటంటే ఎక్కడైతే కాంగ్రెస్ నాయకులు పోతారో పోయినప్పుడు తులం బంగారం ఏందని అడగాలి సార్. ఎందుకంటే మాటలు చెప్పడం కాదు సార్, పథకాలు చేయాలి. మీరు ఎందుకంటే సూపర్ 6 అని చెప్పారు, ఏం చేస్తారు సార్? ఏం చేయట్లేదు. ఒక ఫ్రీ బస్ చేసి పెట్టారు తప్ప దాని గురించి ఏం చేయట్లేదు. సో మా అధినేత ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పథకాలే కాదు సార్, ఇచ్చిన మాటను గత 10 సంవత్సరాలు ఆయన తిరిగినటువంటి ప్రజాక్షేత్రంలో తీసుకున్న సమస్యల మీద ఆయన ప్రతి సమస్య మీద ఎలా సొల్యూషన్ చేయాలనే ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ఆయన చేస్తున్నారు. వీళ్లకు ఒక నిమిషం ఏం కూడా పని చేయకుండా వీళ్ళు సొంత లాభాల కోసం, వాళ్ళ సంపాదించడం కోసం ఇలాంటి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో అవగాహన లేదు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయేసరికి ఏదేదో మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్ట్రైట్ గా విమర్శిస్తున్నారు. ఆయన రాజకీయ దురంధరుడు కదా, రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేస్తున్నారు. రేపో మాపో ముఖ్యమంత్రి అంటానికి కూడా రెడీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలని ఆడనివ్వం తెలంగాణ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఆయనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఏ ఆటంకం ఉండదా ఇక్కడ ప్రభుత్వం సహకరించకపోతే? వెంకటరెడ్డి గారు సార్, ఆయన మినిస్ట్రీ గారు పెద్ద, ఆయన ఏజ్లో పెద్ద, రాజకీయ అనుభవం ఉంది. నల్గొండలో కాంగ్రెస్లో చాలా వరకు లీడించిండు, చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. ఆయన కూడా ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఏంటి అంటే ఆయన అనుభవంలో మాట్లాడాలి సార్. ఏం మాట్లాడుతున్నా తెలియదు సార్. ఆయనకు కూడా ఏమైందో తెలియదు. ఆయన మాట్లాడే వర్డ్స్లో చూడండి సార్, క్లియర్గా ఏం చెప్పారు అంటే సినిమాలు ఆడవు, సినిమాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఖచ్చితంగా సినిమాలు ఆడుతాయి. సో క్షమాపణ చెప్తే 1-2 రోజులు ఆడతాయి అంటే నీ పుణ్యానికో ఏదో మేము ఆడట్లే, మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, అన్ని చోట్ల ఆడతాయి. దేశంలో ఎక్కడైనా ఆడే రైట్స్ ఉన్నాయి. ఇక మినిస్ట్రీ అంటే ఆయనకు ఉన్న మినిస్ట్రీ కాపాడుకోమన్నాను సార్. ఇవాళ రేపో మినిస్ట్రీ పోతుంది. తమ్ముడే ఖచ్చితంగా సార్. ఒకరికే ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వడానికి అనుకుంటారు సార్ జనాలు. అనుకునేది నేను చెప్తున్నాను. సో ఆ మినిస్ట్రీ పోతుంది, ముందు నీ మినిస్ట్రీని కాపాడుకో. ఆ మినిస్ట్రీలో ఏం డెవలప్మెంట్ చేసినా ఇన్న వరకు చూసుకో. కానీ అనవసరంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనడం ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి. వెంకరెడ్డి గారు ఖచ్చితంగా బయటకు వచ్చి ఈ ఎంటైర్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి. అంటే సినిమాలని చులకనగా మాట్లాడాడు. 1-2 రోజులు ఆడుతాయి అంటే వర్డ్ చాలా రాంగ్ వర్డ్ సార్. అది ఓన్లీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కాదు, అందరి హీరోలని, అందుకు సినిమా ఇండస్ట్రీని, 24 ఫ్రేములు ఉన్న ప్రతి ఒక్కరిని అన్నట్టు, వాళ్ళ యొక్క సినిమా రంగాన్ని కించపరిచినట్టు మాట్లాడినట్టు ఆ వర్డ్లో ఉంది. 1-2 రోజులు ఆడుతాయి. నువ్వు ఒక మినిస్ట్రీగా ఉండి, ఆ సంబంధిత మినిస్ట్రీగా ఉండి అలా మాట్లాడడం చాలా బాధాకరం. సరే మిగతా వాళ్ళు మాట్లాడారంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఒక మినిస్ట్రీ కూడా అలా మాట్లాడడం చాలా. మంత్రి స్థాయి వరకు రియాక్షన్స్ అట్లా ఉన్నాయంటే తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ అదే అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రభుత్వం మనసు గాయపడింది అని అనుకోవాలి సార్. అసలు గాయపడలేదు సార్. తెలంగాణ ప్రజలంటే పవన్ కళ్యాణ్కి హృదయంలో ఉంటారు. తెలంగాణ జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో. ఏ సందర్భంలో సరే, ఏ మీటింగ్లో పోయినా, ఎక్కడ పోయినా ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన వారాహి వెహికల్ ప్రారంభించినప్పుడు కూడా కొండగట్టులో చేశారు సార్. మళ్ళీ ఎలక్షన్ లేనప్పుడు కూడా మళ్ళీ కొండగట్టును దర్శించాడు. ఆయన ప్రతి సందర్భంలోనూ, ప్రతి క్షణంలోనూ, ప్రతి శాస్త్రంలోనూ తెలంగాణను గుర్తు చేస్తాడు. మాకు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, తెలంగాణ అంటే నాకు ఇష్టం, తెలంగాణలో నేను గట్టిగా నిలబడతానని. మొన్న కూడా మాకు జరిగిన 10 రోజుల క్రితం మీటింగ్లోనూ కూడా అదే చెప్పారు. విశాఖ సభలో కూడా చెప్పారు తెలంగాణ గురించి. అవును, విశాఖలో సభ పెట్టి తెలంగాణ గురించి చెప్పారు. అంటే అలాంటి ధైర్యం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది. ఎందుకు అంటే సార్, తెలంగాణ మీద అంత బలమైన ఇష్టం ఉంది.
ఏదో నోట్లో నుంచి వచ్చేది కాదు సార్, అది హృదయం నుంచి వచ్చేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరూ రాజకీయ నాయకులందరూ ఉత్తిగా నోటితో మాట్లాడడం, ఎన్నికల్లో ఓట్ల కోసం మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు మాత్రం మనసుతో మాట్లాడుతున్నారంటారా? ఖచ్చితంగా సార్. ఆయన 10 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం తర్వాత అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు సార్. తెలంగాణలో ఏ పదవి లేకున్నా కూడా, అంటే ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీగా కానీ, ఒక కార్పొరేటర్గా లేకున్నా కూడా ఈరోజు మేము ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాం సార్. కానీ మా రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకుంటే మేము కూడా 4 ఎంపీలో ఉండటం, 4 ఎమ్మెల్యేలలో ఉండటం, ఒక 10-15 మంది కార్పొరేటర్లు ఉండటం. కానీ ఎక్కడ కూడా మా అధినేత ప్రజాస్వామ్యబద్ధంగానే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ కూడా చేయలేదు సార్. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం వలన తెలంగాణ ప్రజల మనసులు గాయపడతాయా, మనోభావాలు గాయపడతాయా లేదా? జనసేన పార్టీ ఏం చెప్తుంది సార్? ఎవరి మనోభావాలు, తెలంగాణలో ప్రతి బిడ్డ, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు ఎవరికి కూడా బాధపడవు సార్. మేమందరం కూడా తెలంగాణలో, నేను కూడా తెలంగాణ బిడ్డనే, తెలంగాణ పుట్టి పెరిగిన వాడినే. ఆ మనోభావాలు ఎక్కడ కించపరిచేలాగా లేవు సార్. ఎందుకంటే అది క్లియర్గా వినడంలో ఉంది సార్. వీళ్ళకు పరిమిత జ్ఞానం సరిగా లేకుండా ఏం చేశారో సగం విన్నారు, మొత్తం పూర్తిగా వినమంటుంది. మేమేమంటున్నాం అంటే వీడియోని 1-2 సార్లు వినండి, మంచిగా విన్న తర్వాతకి మీరు మాట్లాడండి. కానీ వినకుంటేనే ఏదో ఒక్కసారి విని ఇక పవన్ కళ్యాణ్ గారికి భారతదేశంలో అత్యంత ఆరాధన ఉన్న వ్యక్తులలో పవన్ కళ్యాణ్ గారు సార్. ఆయన మీద వేసి ఒక మాట వీళ్ళు బెనిఫిట్ పొందడానికి తప్ప చిన్న నాయకులు కూడా ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. తర్వాతకి మేము కూడా జన సైనికులు, మేమందరం కూడా అలాగా మాట్లాడితే గల్లీకి 100 మంది ఉన్నాం సార్. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉంది కళ్యాణ్ గారు అభిమానులే ఉన్నాం. మేము కూడా మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు వేరే విధంగా ఉంటారు. కానీ కాకపోతే మా అధినేత క్రమశిక్షణ నేర్పాడు సార్. మీరు మాట్లాడే ముందు కూడా డిసిప్లిన్గా మాట్లాడాలి, క్రమశిక్షణగా మాట్లాడాలి, లాంగ్వేజ్ మంచిగా ఉండాలని చెప్తారు సార్. అదే వెంకట్ మాట్లాడుతున్నారు సార్. మేము కూడా తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ బిడ్డలం. మేము కూడా గట్టిగా బలంగా ఆయనకన్నా గట్టిగా మాట్లాడగలుగుతాం. ఆయనకన్నా గట్టిగా మాకు తెలంగాణ భాష వచ్చు, తెలంగాణ లాంగ్వేజ్ గట్టిగా మాట్లాడగలుగుతాం, వినిపించగలుగుతాం గొంతు. కానీ మేము ఎందుకు మాట్లాడంటే మా అధినేత ఒక లైన్ పెట్టాడు సార్, మీరు అందరూ కూడా డిసిప్లిన్గా ఉండండి, మనం డిసిప్లిన్ రాజకీయాలు చేయాలి, ప్రజాస్వామ్యం అని చెప్పారు. కానీ వాళ్ళగా మేము తెగించి మాట్లాడలేదు సార్. థ్యాంక్ యూ బాలరెడ్డి విశ్లేషణ. ఇది పవన్ కళ్యాణ్ ని కేంద్రంగా చేసుకుని తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఒక వర్గం నాయకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే పని ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చేయరని బాలరెడ్డి విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.